సో దేవుడు ఉన్నాడా? ఈ ప్రశ్నకి సమాధానం విశ్వం నుంచి మొదలు పెడదాం. ఒకవేళ దేవుడు అంటే క్రియేటర్ అంటూ లేకపోతే కొన్ని కోట్ల సంవత్సరాల నుండి బగబగా మండే ఆ సూర్యుడికి ఇంధనం ఎవరు పోస్తున్నారంటారు? దాని చుట్టూతూ ఉన్న ఆర్బిట్స్ మీద ఇంచు కూడా తేడా రాకుండా ఇంత పెద్ద పెద్ద ప్లానెట్స్ ని, ఈ గ్రహాలని ఎవరు తిప్పుతున్నారు? ఆ తిరిగే విధానం అయితే పీక్స్ అసలు. ఎందుకంటే దాని వల్లనే చాలా పర్ఫెక్ట్ గా ఒక్కసారి కూడా టైమింగ్ మిస్ అవ్వకుండా డే అండ్ నైట్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి. మరి ఈ భూమి సూర్యుడి కంటే ఎన్నో రెట్లు పెద్దవి అయిన అంతులేని ఆ నక్షత్రాలకు అంతం కాని ఆ కాంతిని ఎవరిస్తున్నారు? ఆస్ట్రాయిడ్స్ గురించి విన్నారా? అంటే పెద్ద పెద్ద సిలికాన్, ఐరన్ రాక్స్ లెక్కలేనని ఉంటాయి విశ్వంలో. కొన్ని ఆస్ట్రాయిడ్స్ విస్తీర్ణం అయితే 530 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంటాయి. అండ్ ఇంకో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇవన్నీ మన అంతరిక్షంలో సెకండ్కి 29 కిలోమీటర్ల స్పీడ్, అంటే గంటకి 69,000 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకుపోతూ ఉంటాయి. ఏది ఎటు వెళ్తుందో తెలియదు. ఈ సోలార్ ఫ్యామిలీ వైపుగా, మన భూమి వైపుగా చాలా స్పీడ్తో, ఎంతో వేగంతో దూసుకుపోతూ ఉంటాయి. వాటిలో ఒక్కటి ఈ భూమిని తాకినా అర్థమవ్వడం కాదు కదా, ఆలోచించే లోపే అంతా నాశనం అయిపోతుంది. కానీ ఇప్పటి వరకు ఇలా జరగలేదు. మరి అది జరగకుండా ఎవరు ఆపుతున్నారంటారు? ఇదంతా విని ఈ నక్షత్రాలని, ఈ ఆస్ట్రాయిడ్స్ ని, ఈ గ్రహాలని, ఈ భూమిని ఒక సిస్టమాటిక్ మేనర్ లో ప్లాన్ చేసి చాలా చక్కగా ఎగ్జిక్యూషన్ చేస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? మీరు అబ్జర్వ్ చేస్తే ఈ భూమి మీద ప్రతి జీవికి, అంటే బ్యాక్టీరియా నుంచి బ్లూ వేల్ వరకు ఎంత బలహీనమైన జీవి అయినా సరే దానికంటూ ఒక ప్రత్యేక టాలెంట్ ఉంటుంది తనని తాను కాపాడుకోవడానికి. ఈ టాలెంట్ వాటికి ఎవరిచ్చారు? అసలు మన మనుషుల పుట్టుక విధానం చూసారా? దీనికి అతిపెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే చిన్న నీటి చుక్క లాంటి వీర్యపు బిందువు ఏంటి, అది మన తల్లి గర్భంలోకి వెళ్ళడం ఏంటి, వెలుతురు కూడా చేరుకోలేని చోటకి గాలి, ఆహారం, ఇలా అవసరమైన అన్నిటినీ సన్నటి పేగు ద్వారా పంపి మనకి అక్కడే రూపం ఇవ్వడం ఏంటి, ఇదంతా ఎంత ఆశ్చర్యం కదా. మరి దేవుడు అనేవాడే లేకపోతే ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఒకడికి చిన్న బొమ్మ చూపించి దాని అంతటా అదే తయారైంది అని అంటే నమ్మడం పక్కన పెట్టండి, పిచ్చివాడిని చూసినట్టు చూస్తాడు. మరి అంత పెద్ద విశ్వం నుంచి తల్లి గర్భంలో ఉన్న ఇంత చిన్న శిశువు వరకు ఎవరు సృష్టించకుండానే దాని అంతటా అదే తయారైంది అంటే ఇది ఇంకెంత విచిత్రంగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మన శరీరం, దాని అవయవాలు, అవి పనిచేసే విధానం, వాటికి నష్టం కలిగితే వాటంతట అవే రిపేర్ చేసుకోవడం, మనకి కావాల్సిన వసతులు అన్నీ ఈ భూమి మీద అతి సులువుగా ఆయన పుట్టించడం, ఇలా చెప్పుకుంటూ పోతే మరింత ఆశ్చర్యపోతూనే ఉంటాం. మరి దేవుడు అనేవాడు లేకపోతే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, ఎవరు పుట్టిస్తున్నారు, ఎవరు అందిస్తున్నారు? సో నా దృష్టిలో ఆ సృష్టికర్త అంటే దేవుడు, ఆయన మించిన తెలివి కానీ, శక్తి కానీ, గొప్పతనం కానీ వేరెవ్వరికీ లేదు. ఇదంతా తెలిసి కూడా కొంతమంది దేవుడు లేడనే అంటారు. దేవుడేంటి, స్పర్శ తెలియకపోతే గాలి కూడా లేదంటారు. మరి ఆ దేవుడి విషయంలో ఆ స్పర్శ కూడా మనకి తెలియకుండా చేసి ఉండొచ్చుగా ఆయన. ఇన్ని వేల రకాల జీవరాశులు ఉండగా కేవలం మనిషికి మాత్రమే ఎందుకు విచక్షణ జ్ఞానం ఉంది? ఎందుకంటే కేవలం మనిషికి మాత్రమే అతనిని పుట్టించిన వాడిని గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి. అయితే పాపం పుణ్యం వ్యత్యాసాలు కూడా కేవలం మనుషులకు మాత్రమే ఎందుకు అర్థమయ్యేలా చేశాడు ఆ దేవుడు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం డూ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. అలాగే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వందల మంది ఇప్పుడు దాకా మక్కా ప్రయాణం, మదీనా ప్రయాణం మాతో ఉమ్రాలు చేశారు. ఇప్పుడు ఆగస్టు 13వ తారీఖు ముఫ్తీ ముదస్సిర్ గారి ద్వారా ఒక గ్రూప్ బయలుదేరుతుంది. మళ్ళీ మీలో ఎవరైనా ఈ గ్రూప్లో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లకు కాంటాక్ట్ చేయండి. పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.